కృష్ణ తపస్సు చెయ్యాలి, కృష్ణుడి యొక్క అనుగ్రహం రావాలంటే ఎట్లా అని భక్తులు ఉద్ధవుణ్ణి అడిగారు. ఉద్ధవుణ్ణి అడిగితే ఉద్ధవుడు చెప్పాడు, హిమాలయాలలో సిద్ధాశ్రమ ప్రాంతం ఉన్నది ఫలానా చోట, అక్కడ వెళ్ళి తపస్సు చేస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహం చాలా తొందరగా వస్తుంది అన్నారు. అలా అక్కడ ఇప్పటికి కూడా ఉన్నటువంటి సిద్ధులు, థియోసాఫికల్ సొసైటీ స్థాపించినటువంటి మేడం బ్లావెట్స్కీ ఆమె రాసింది, నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాను, కొందరిని కలుసుకోగలిగిన అవకాశం నాకు కలిగింది, అందులో మరువు అనేటువంటి వాడిని కలిశాను నేను అని, మోరియా అని చెప్పి అతడి ఫోటో కూడా వేసింది. ఇతడి వయస్సు 5000 సంవత్సరాలు అని ఆమె ఐసిస్ అన్వీల్డ్ అనేటువంటి గ్రంథంలో ఆమె రచించింది. మోరియా అంటే మరువు, వాతాపి మరువు, వీళ్ళు 5000 ఏళ్ల నాటి వాళ్ళు ఇప్పటికి కూడా హిమాలయాలలో ఉన్నారు. చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు, మహనీయులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అదృష్టవశాత్తు నేను హిమాలయాలలో సంచారానికి వెళ్ళినప్పుడు అటువంటి వాళ్ళను 3-4 కలుసుకునేటువంటి అవకాశం కలిగింది. అందులో ఒకతను నాకు 300 ఏండ్ల నుంచి కూడా బాగా ఆప్తుడు, సన్నిహితుడు అయినటువంటి వ్యక్తి. నేను మా భక్తులు మనం కైలాస మానస సరోవర యాత్ర వెళ్ళాలి స్వామివారు, మీరు మాతో పాటు రావాలి అని కొద్ది సంవత్సరాల కింద అడిగితే నేనన్నాను, నేను ఈ వయస్సులో రాలేను, ఆ చలికి తట్టుకోలేను, నా వల్ల కాదు, నేను రాలేను అన్నాను. అట్లా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వరుసగా అడుగుతూ వచ్చారు. ఒక సంవత్సరం ఎందుకో బుద్ధి పుట్టి వస్తాలే అన్నాను. వెళ్తే అతడు అన్నాడు, నిన్ను చూడాలని అనుకున్నాను నేను, మనం 300 ఏళ్ల కింద ఇక్కడ తపస్సు చేశాము, తారాదేవి సాధన చేశాము, ఆమె అనుగ్రహం కలిగింది, అవసరం కొద్దీ ఇక్కడున్న గురువుల ఆదేశం వల్ల నువ్వు జన్మకు వెళ్ళిపోయినావు, మళ్ళీ నిన్ను చూడాలని అనిపించింది, నువ్వేమో రానంటున్నావు, భక్తులు అడిగితే నేనే వచ్చేట్టు చేశాను సంకల్పించి అన్నాడు. ఓ చాలా సంతోషం అన్నాను. అంటే అతడు అన్నాడు, తారాదేవిని పిలుస్తాను, మన ఇష్టదేవత కదా అన్నాడు. తారాదేవి వచ్చి మణిమకుటంతో రత్నాభరణాలతో దివ్య సౌందర్యంతో భాషిస్తూ తారాదేవి కనిపించింది. వందే వాసవశక్తే పాదాబ్జం ప్రియభక్తం ప్రాతర్భాస్కర రక్తం పాపధ్వంసనశక్తం త్రీంకారానల్లకీలా దగ్ధారాతి సమూహాం విద్యుద్భాసురవీక్షా నిర్ధూతాశ్రితమోహాం దేవస్త్రీ నిటలిందు జ్యోత్స్నాలాలిత పాదాం మేఘశ్రేణ్యుపజీవ్య శ్రోత్రాకర్షకనాదాం శక్తీనాం అధిరాజ్ఞీం మాయానాం అధినాథాం తారాం అద్భుతసారాం గాయాం యుజ్వల వీరాం. పరమేశ్వరి అయినటువంటి తారా జగన్మాత కాళీ, తారా, చిన్నమస్త ఆ దేవతలలో, దశమహావిద్యా దేవతలలో తారాదేవి చాలా ప్రధానమైనటువంటి దేవత. అటువంటి తార యొక్క దివ్యానుగ్రహం, అలా పరమేశ్వరి యొక్క దేవీమూర్తులు ఎన్నో ఎన్నో, కాళీ, తారా, చిన్నమస్త, ఈ మహాదేవతలు ఎందరో ఉన్నారు.